వెల్కమ్ టు మెగానే టీవీ బర్నింగ్ టాపిక్. పీస్ మేకర్ అంటే శాంతి దూత. అంతర్జాతీయ వేదికలపై ఇప్పుడు పాకిస్తాన్ ఇస్తున్న బిల్డప్ ఇది. కానీ ఈ శాంతి కబుర్ల వెనుక ఉన్న అసలు రంగు బయటపడింది. పాకిస్తాన్ ఆడుతున్న ఈ డ్రామాల వెనుక ఉన్నది శాంతినే కాదు, పక్కాగా ఖజానాను నింపుకునే ఆర్థిక వ్యూహం. అమెరికా మెడ మీద కత్తి పెట్టి $10 బిలియన్ కోసం పాక్ ఆడుతున్న నాటకాన్ని అంతర్జాతీయ సమాజం పసిగట్టేసింది. అసలు వాషింగ్టన్కు ఇస్లామాబాద్ పంపిన ఆ రహస్య ప్రతిపాదన ఏంటి? ఇరాన్ పాక్ మాటలను ఎందుకు తుంగలో తొక్కింది? లెట్స్ వాచ్. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి పాతాళానికి పడిపోవడంతో ఆ దేశ పాలకులు ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై కొత్త నాటకాలకు తెరతీశారు. ప్రపంచ శాంతిని కాపాడే పీస్ మేకర్ అవతారం ఎత్తినట్లు నటిస్తూనే వాషింగ్టన్ ముందు బిచ్చమెత్తుకునేందుకు దిగజారిపోయారనే వార్తలు బయటపడ్డాయి. తమ ఖజానాను నింపుకోవడం కోసమే ఈ మధ్యవర్తిత్వ డ్రామాలు ఆడుతున్నారనే బండారం ఇప్పుడు ప్రపంచం ముందు బట్టబయలైంది. అమెరికా ప్రభుత్వం వద్ద నుంచి $10 బిలియన్ ఆర్థిక సాయం పొందేందుకు ఇస్లామాబాద్ అత్యంత రహస్యంగా ఓ ప్రతిపాదనను పంపించింది. ఎక్స్చేంజ్ స్టెబిలైజేషన్ ఫెసిలిటీ కింద ఈ భారీ నిధులను కేటాయించాలని అమెరికాను పాక్ దేహి అంటూ వేడుకుంటోంది. తాము ఏదో గ్లోబల్ లీడర్ల స్థాయిలో దౌత్యం నడుపుతున్నట్లు బిల్డప్ ఇస్తున్నప్పటికీ అసలు ఉద్దేశం మాత్రం ఆర్థిక ప్యాకేజీని పొందడమేనని స్పష్టమవుతోంది. అయితే పాకిస్తాన్ ఆడుతున్న ఈ స్వార్థపూరిత నాటకాలను ఇరాన్ కనీసం పరిగణలోకి తీసుకోకుండా తిరస్కరించింది. ప్రాంతీయ ఉద్రిక్తతలను, యుద్ధ జ్వాలలను తమ స్వలాభం కోసం వాడుకోవాలని చూస్తున్న పాక్ వ్యూహం ఇక్కడ తీవ్రంగా విఫలమైంది. పతనమవుతున్న తమ దేశ రూపాయి విలువను కాపాడుకోవడమే లక్ష్యంగా ఇస్లామాబాద్ ఈ దయనీయమైన ఎత్తుగడలు వేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ రూపాయిపై విపరీతమైన ఒత్తిడి పెరగడంతో అక్కడి ఆర్థిక వ్యవస్థ ఏ క్షణంలోనైనా కుప్పకూలే ప్రమాదంలో పడింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి విధించిన కఠిన నిబంధనలను తట్టుకోలేక ఇస్లామాబాద్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దేశంలో తీవ్రమవుతున్న ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రజల నుంచి రోజురోజుకు అంతర్గత తిరుగుబాట్లు వెల్లువెత్తుతున్నాయి. అత్యవసర రుణాల భారం నుంచి ఊపిరి పీల్చుకోవడానికే అమెరికా ముందు పాక్ ఈ రకమైన ప్రతిపాదనలు ఉంచింది. గతంలో 2025లో అర్జెంటీనాకు, 2002లో ఉరుగ్వేకు అమెరికా అందించిన ప్రత్యేక ప్యాకేజీల తరహాలోనే తమకు నిధులు కావాలని కోరుతోంది. కానీ అప్పుల పునాదులపై మాత్రమే నిలబడిన పాకిస్తాన్ను ఒక తాత్కాలిక సాధనంగా అమెరికా భావిస్తూ ఉండటం గమనార్హం. చివరికి వాతావరణ మార్పుల పేరు చెప్పి కూడా $1.3 బిలియన్ అప్పు తెచ్చుకోవాల్సిన దయనీయ స్థితికి పాక్ దిగజారింది. ఒక చేత్తో తెచ్చిన అప్పులతో మరో చేత్తో పాత బాకీలు తీరుస్తూ పాకిస్తాన్ కాలం వెల్లదిస్తోంది. ఇటీవల సౌదీ అరేబియా అందించిన $3 బిలియన్ సాయంతో పాక్ తాత్కాలికంగా మునిగిపోకుండా గట్టెక్కింది. మరోవైపు తమ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో $20 బిలియన్ చేరుకుంటుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వంటి సంస్థలు కూడా ప్రగల్భాలు పలుకుతున్నాయి. అయితే క్షేత్రస్థాయిలోని ఘోరమైన వాస్తవాలు మాత్రం ఆ దేశ పాలకుల మాటలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ప్రముఖ రేటింగ్ సంస్థ పిచ్ ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిపై తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఏ క్షణంలోనైనా పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని పిచ్ స్పష్టం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ క్రెడిట్ రేటింగ్ పాతాళానికి పడిపోవడంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పాక్లో పెట్టుబడులు పెడితే వ్యాపారవేత్తలు భారీగా నష్టపోవాల్సిందేనని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రపంచంలో జరుగుతున్న యుద్ధ వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని ఇస్లామాబాద్ చూస్తోంది. అయితే డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతుందా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
పాకిస్తాన్ను కేవలం తమ దౌత్యపరమైన ప్రయోజనాల కోసం వాడుకొని ఆ తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అని విశ్లేషిస్తున్నారు. ఇప్పటివరకు అమెరికా నుంచి ఈ ప్రతిపాదనపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం. దౌత్యపరంగా పాక్ మాటలను నమ్మే పరిస్థితిలో వాషింగ్టన్ వర్గాలు ఎంతమాత్రం లేవని తెలుస్తోంది. కేవలం ఆర్థిక ప్యాకేజీలు పొందేందుకు పాకిస్తాన్ శాంతి దూతగా ముసుగు వేసుకుందని అంతర్జాతీయ సమాజం గ్రహించింది. స్వయంకృత అపరాధాల వల్ల వచ్చిన దివాలా పరిస్థితుల నుంచి బయటపడటానికి ఆ దేశం అడ్డదారులు తొక్కుతోంది. ప్రపంచ దేశాల దృష్టిలో నమ్మకం కోల్పోయిన పాకిస్తాన్కు ఈసారి అమెరికా నుంచి సహాయం అందడం అంత ఈజీ కాదు. అత్యంత దయనీయమైన ఆర్థిక స్థితిలో ఉన్న పాకిస్తాన్కు ట్రంప్ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే ఆ దేశం మరింత వినాశనంలోకి జారిపోతుంది. సొంత దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తిరుగుబాట్లను అణిచివేయడం ఇస్లామాబాద్ పాలకులకు పెను సవాలుగా మారింది. శాంతి ప్రయత్నాల పేరుతో ఆడుతున్న ఈ డ్రామాలు వికటించడంతో పాక్ అంతర్జాతీయంగా తీవ్ర అవమానాన్ని ఎదుర్కొంటోంది. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి అప్పులు చేయటం తప్ప మరొక ప్రత్యామ్నాయం పాక్ వద్ద లేకుండా పోయింది. తమ వ్యూహాలు పారకపోవడంతో ఇస్లామాబాద్ పాలకులు ఇప్పుడు అమెరికా తదుపరి అడుగు వైపు తీవ్ర భయాందోళనలతో చూస్తున్నారు. అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా పాకిస్తాన్ నాటకాలు విరమించి వాస్తవిక దృక్పథంతో వ్యవహరించకపోతే ఆ దేశ భవిష్యత్తు మరింత అంధకారంగా మారుతుంది. ఓవైపు దేశంలో పెరిగిపోతున్న తిరుగుబాట్లు, మరోవైపు పాతాళానికి పడిపోయిన క్రెడిట్ రేటింగ్. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో యుద్ధ జ్వాలలను సైతం తమ స్వలాభం కోసం వాడుకోవాలని చూసిన పాకిస్తాన్ వ్యూహం ఘోరంగా విఫలమైంది. మరి ఇన్ని నాటకాలు ఆడుతున్న పాకిస్తాన్ ప్రతిపాదనకు ట్రంప్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేక దౌత్యపరంగా వాడుకుని వదిలేస్తుందా అనేది వేచి చూడాలి.